ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఏమి నీ అక్కర్లో ఆయనకు తెలియను, ఏమి నీకు అవసరమో ఆయనకు తెలియను, ఏది నీకు కావాలో ఆయనకు తెలియను. బాగా విన్నారు. చాలాసార్లు మన జీవితాల్లో సమస్య వచ్చినప్పుడు, సమస్య మనకి ఎదురైనప్పుడు మన కంగారు పడతాం. సమస్య ఊరికనే రాదు, మళ్ళీ చెప్తున్నాను, సమస్య ఊరికనే రాదు, మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి మన జీవితాల్లో ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకి విరుగుడు లేదా దానికి జవాబు దేవుడే. కాబట్టి ఏ సమస్య ఊరికనే రాదు. కాబట్టి వచ్చిందంటే ఆ సమస్యలో ఆ అక్కరను ఆయన తీరుస్తాడు. గమనించాలి, ఆ సమస్యకి అవసరం ఆయన తీరుస్తాడు. కాబట్టి సమస్య అనేది ఊరికనే రాదు. వచ్చిందంటే అక్కడ ఒక అద్భుతం జరుగుద్దని మనం ఆలోచించాలి. హృదయకాలం ప్రియులారా, నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఒక అద్భుతం జరుగుద్దని మాత్రం విశ్వాసం ఉంచు. ఎందుకంటే మత్తయి సువార్త ఆరోగ్యం ఎందులో ఉంది, మీ అక్కర్లు ఆయనకి తెలియను, మీ అక్కర్లు లేదా అవసరాలు ఆయనకి తెలియను. సమస్య వచ్చేసింది, మరి నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ నువ్వు అనుకుంటే దానికి విరుగుడు ప్రభు ఖచ్చితంగా జవాబిస్తాడు. కానా వివాహంలో సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఎలాగా, దాని పరిస్థితి ఎలాగా అన్నప్పుడు దానికి విరుగుడు లేదా జవాబు ఎవరిచ్చారంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రతి సమస్యకి జవాబు ఆయన దగ్గర ఉంది కాబట్టి నిరాశపడక్కల. దేర్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. జీసస్ ఈజ్ అవర్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను, సమస్య వచ్చినప్పుడు కంగారు పడద్దు. సమస్య ఊరికినే రాదు. దానివల్ల ఒకవేళ వచ్చినా దానివల్ల దేవునికి మహిమ వస్తుంది. లాజరు చనిపోతున్నప్పుడు, బాగోలేదని కౌరైనప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు కానీ దేవుని మహిమ కోసం వచ్చింది అన్నాడు. అంటే ఆ సమస్య ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే నాశనం అయిపోవడానికి, పాడైపోవడానికి కాదు, కానీ అది దేవుని మహిమ కోసం వచ్చిందంట. పిల్లరా, ఈ ఉదయకాలం వినాలి. ఒకవేళ నీకు సమస్య వచ్చినప్పుడు ఆ మహిమ జరుగుతుంది. ఎందుకు ఇలా వచ్చింది నాకు సమస్య అని అనుకోవద్దు. దానివల్ల ఒక అద్భుత కార్యం జరుగుతుంది. యోనాను తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తున్నప్పుడు యోనా అనుకున్నాడు, అయ్యో నేను తప్పించుకుందాం అనుకున్నాను, కానీ పెద్ద సమస్య ఎదురైంది, ఇప్పుడు నన్ను తోచేస్తున్నారు, నా పరిస్థితి అయిపోయింది అని ప్రార్థన చేసుకున్నాడు. కానీ ఆ సమస్యకి విరుగుడు లేదా విడుదల ప్రభు మళ్ళా యోనాని తిమింగలం ద్వారా రక్షించి ఒడ్డుకు చేర్చాడు. అంటే ప్రతి సమస్య వచ్చినప్పుడు దాని వెనకాల ఒక అద్భుతం జరుగుద్దని నువ్వు నమ్మాలి. సమస్య ఊరికినే రాదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ సమస్య ఊరికినే రాదు. దాని వెనకాల ఒక కార్యం జరుగుతుంది. మోషేకి సమస్య వచ్చింది. మోషే చదువుకున్నాడు, జ్ఞాని, ఏమండి, చాలా శాస్త్ర విద్యలు తెలిసినోడు, ఐగుప్తు దేశంలో వీరుడైపోయాడు. అటువంటి ఆయనకి సమస్య వచ్చింది, తీసుకెళ్ళి ఎడారిలో పడేశారు. ఆ సమస్య ఊరికినే రాలా. దాని వెనకాల ఒక ఆశ్చర్యం ఉంది. ఏంటంటే 80 సంవత్సరాల తర్వాత దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, నువ్వు నాకు కావాలి, ఐ నీడ్ యూ, ఐ వాంట్ యూ అన్నాడంటే. ఎందుకు? కారణం, ఆ సమస్య వల్ల ఎడారికి వచ్చాడు. ఆ సమస్య వల్ల మామగారి మందను మేపాడు. ఆ సమస్య వల్ల దేవుణ్ణి చూడగలిగాడు, దేవునితో మాట్లాడగలిగాడు. ప్రియులరా, ఏ సమస్య ఊరికినే రాదు. నా అంశం, నీకు ఏ సమస్య ఊరికినే రాదు. ఆ అక్కర ఆ సమస్యకి జవాబు ఆయనే. అది ఊరికినే రాదు. వచ్చిందంటే దాని వెనకాల ఒక అద్భుతం జరుగుతుంది. ఏ సమస్య ఊరికినే రాదు. ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ, నీకు సమస్య వచ్చేసిందా, కంగారు పడిపోద్దు. అది ఊరికినే రాలా. దాని వెనకాల ఒక అద్భుతం ఉంది. దెర్ ఇస్ ఎ మిరకల్. ఒక అద్భుతం జరుగుద్ది కాబట్టి నీకు ఆ సమస్య వచ్చింది. సమస్యను బట్టి బాధపడద్దు, కానీ సమస్య వెనకాల అద్భుతం జరుగుద్దని సంతోషించు. సమస్య ఎందుకు వచ్చిందని ఆలోచించవద్దు. సమస్య వెనకాల ఒక అద్భుతం జరుగుద్దని నువ్వు ఆలోచించు. మత్తయి చదువుకున్నట్లు ఆ ఆరోగ్యం ఎందులో చూసినట్లేదు. మీ అక్కర్లు ఆయనకి తెలుసు, మీ సమస్య జవాబు ఆయనకి తెలుసు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో సమస్యలు ఎక్కువైపోయినాయా, దాని వెనకాల ఒక అద్భుతం జరగబోతుంది. దానికి విరుగుడు ఉంది, దానికి జవాబు ఉంది, దానికి ఆన్సర్ ఉంది. కంగారు పడొద్దు. అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో. అయ్యో నాకు ఇన్ని సమస్యలు వచ్చి పడిపోయినాయి, ఏం చేయాలి, నిరాశపడద్దు. ప్రతి సమస్యకి జవాబు ఆయన చేస్తాడు. ఏలి ఆకలితో ఉంది, ఏలియాకి సమస్య వచ్చింది. దేశం అంతా శపించబడ్డ, తిండి లేదు, సమస్య వచ్చి పడ్డది. దేవుడు అంటాడు, ఇల్లాడు కూర్చోవే బాబు, నీ సమస్యకి జవాబు నేనున్నాను. కాకుల చేత ఆహారం పంపాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్, వాట్ ఏ మైటీ గాడ్ వీ హ్యావ్ అండి. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం.
కాకులు పని చెప్పాడు, ఆ సమస్యకి విరుగుడు లేదా సమస్యకి విడుదల కాకుల ద్వారా దేవుడు జరిగించాడు. దేవుడు అవసరమైతే మన సమస్య కోసం ఎవరినైనా వాడుకుంటాడు, ఎలాంటి వారినైనా వాడుకుంటాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డ, సమస్యలతో నలిగిపోతున్నావా? సమస్యలతో కుంగిపోతున్నావా? ఎవరికి చెప్పలేని స్థితిలో ఉన్నావా? అయితే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. ఏ సమస్య ఊరినే రాదు, వచ్చిందంటే అద్భుతం చూస్తాం. కనుక అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడిని నింపి నడిపించును గాక. ఆమెను. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి.